శ్రీలంకలో చాలామంది స్కూల్ ఎలా ఉంటుందో చూపించమంటున్నారండి. సో స్కూల్ వాటికి చూపిస్తున్నాను, పిల్లల్ని అయితే చూపించట్లా. ఒక స్కూల్కి అయితే వచ్చాను, క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఉదయం పూట 7 గంటలకి స్కూల్ తీసి 2ంటికి అయితే క్లోజ్ అంట. ఎర్లీ మార్నింగ్ స్కూలు మళ్ళీ ఎర్లీగానే క్లోజ్ చేసేస్తున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఒక మారుమూల పల్లెలో స్కూల్ అండి. ఇది ఊరి పేరు కుడాగామ. లోపలికి వెళ్ళి స్కూల్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి, ప్రైవేట్ది అయితే కాదు. ఇక్కడ చూసుకుంటే అలా ఎన్ని రాసున్నాయి. ఇది సిన్హాల భాష అంటారు దీన్ని, శ్రీలంక భాష. వీళ్ళు బెస్ట్ స్టూడెంట్లు కావాలి, ఇట్లా పెట్టారు. ఇది మొత్తం ఇక్కడంట 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెప్తారంట పాఠాలు. ఒకసారి లోపల అదిగోండి బోర్డు ఆ విధంగా ఉంది. మొత్తం బెంచీలు ఈ విధంగా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా బోర్డు ఉంది. మొత్తం రేకులు ఇల్లు అండి. ఇక్కడ ప్రతి స్కూల్లో ఖచ్చితంగా బుద్ధుడి గుడి అయితే ఉంటుందండి, ఎందుకంటే ఇది బౌద్ధ దేశం. ఒక మారుమూల పల్లెలో స్కూలు ఇంత బాగుందండి. చిన్నదనుకున్నానండి, చాలా పెద్దది. ఇక్కడ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మెయిన్ స్కూల్లో మనం చూడాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉండడం కాదు, వాటర్ వస్తుందా రావట్లేదా. నైస్, వాటర్ వస్తుంది. స్కూల్లో పిల్లలకి వాష్రూము ఈ విధంగా ఉందండి, కొంచెం బాగా నీట్గా లేదు. ఇక్కడ ఇంకో వాష్రూమ్ ఉంది, ఈ విధంగా ఉంది. ఈ స్కూల్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే చెట్లు బాగా పెంచుతున్నారు. శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా పనసకాయ చెట్లు ఎక్కువ కనపడతా ఉంటాయి. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ, పిల్లలు మంచిగా ఆడుకోవడానికి. చాలా స్పేషియస్గా ఉందండి. శ్రీలంక చిన్న దేశం అంటారు, కానీ ఇక్కడ చూడండి వీళ్ళకి ఎంతెంత ప్లేసో ఎంతెంత బాగుందో, ఆడుకుంటున్నారు పిల్లలు. అన్న ఇక్కడ చదువు బాగా చెప్తారన్న? చదువు బాగా నేర్పుతారు. బాగా నేర్పుతారు. అంతా ఉచితమేనా? ఫ్రీయే కదా? ఫ్రీ. భోజనం ఏమైనా పెడతారా? భోజనం పెడతారు. భోజనం కూడా పెడతారు. ఓకే, ఇక్కడ భోజనం కూడా పెడతారంట అండి. చాలా బాగుంది, సూపర్. ఇంకా శ్రీలంకలో స్కూల్ అయితే ఏ విధంగా ఉంటుందండి. ఈసారి ఇదే చూపిస్తున్నా, నెక్స్ట్ టైం శ్రీలంక వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్ కవర్ చేద్దామండి. నేనైతే ఉంటానండి. ఓం నమో బుద్ధాయ అంటూ సెలవు తీసుకుంటున్నాను.